హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో మరి ఈసారి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలు ఎలా రచించబోతుంది, ముఖ్యంగా కేసీఆర్ గారు ఎలా వ్యూహాలు రచిస్తారన్నచ్చు. అవును. సో మీరేం చెప్తారు? అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోగలదా లేదా అనేది అంటే ఈ 3 నెలల కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రధానంగా తెలంగాణ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, తెలంగాణ కోర్ ఓటు, తెలంగాణ నేటివ్ ఓటు, అది మొత్తం కూడా కాంగ్రెస్ వైపు చూసింది. ఓటమి అక్కడ జరిగింది బీఆర్ఎస్కి. బీఆర్ఎస్కి అండగా నిలబడింది, బీఆర్ఎస్కి వచ్చినటువంటి సీట్లు కట్టబెట్టింది సెటిలర్స్ ఓట్లు. అర్బన్ ఓట్ బ్యాంకు చాలా వరకు వీళ్ళకి టర్న్ అయింది బీఆర్ఎస్కి. ఈ అర్బన్ ఓట్ బ్యాంకులో మెజారిటీ సెటిలర్స్ ఉన్నారు. అది ఆంధ్ర సెటిలర్స్ మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల సెటిలర్స్ ఓట్లు కలగలిసి అర్బన్ ఓటింగ్ ఉంది. ఈ అర్బన్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు టర్న్ అయి ఉండటం వలన ఎక్కువ సీట్లు వాళ్ళు సిటీలో గెలుచుకోగలిగారు. కాబట్టి ఈ అర్బన్ ఓట్ బ్యాంక్ స్థిరంగా బీఆర్ఎస్ వైపే నిలబడుతుందా అనే దాన్ని బట్టి వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓడిపోయిందో అసెంబ్లీ ఎన్నికల్లో, బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో అండదండగా నిలబడినటువంటి అర్బన్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టర్న్ అవుతోంది. ఇమ్మీడియట్గా టర్న్ తీసుకున్నారు వాళ్ళు. టర్న్ తీసుకుని ఇప్పుడు కేసీఆర్ని ట్రాల్ చేస్తోంది, బీఆర్ఎస్ పార్టీని ట్రాల్ చేస్తోంది, బీఆర్ఎస్ మీద కామెంట్స్ చేస్తోంది. వాళ్ళ రోజువారీ అసెంబ్లీ పెర్ఫార్మెన్స్ మీద సోషల్ మీడియాలో ఒక రకంగా వాళ్ళని రెడిక్యూల్ చేస్తూ పోస్టులు పెడుతోంది కూడా. ఎవరైతే మొన్న వారికి అండగా నిలబడ్డారో, ఎవరైతే ఓట్లేశారో ఆ అర్బన్ ఓటర్లే ఇప్పుడు బీఆర్ఎస్ మీద దాడి చేయడం మనం చూడొచ్చు. ఓకే. కోర్ తెలంగాణ ఓటు, నేటివ్ ఓటు నుంచి కామెంట్స్ ఏం రావట్లా. కేసీఆర్ గారు ఆయన తుంటి ఎముక విరిగి హాస్పిటలైజ్ అయినప్పుడు కూడా ట్రోల్ జరిగింది, ట్రోల్ చేసింది వీళ్ళే ప్రధానంగా. అంటే ఎందుకు వీళ్ళు ఆ రోజున బీఆర్ఎస్కి అండగా నిలబడ్డారు, ఎందుకు ట్రాల్ చేశారు, తర్వాత ఎందుకు నెగిటివ్గా మారుతున్నారు అనే విషయంలో కొంచెం లోతుల్లోకి వెడితే, తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ మీద ఒక భయం ఉంది వాళ్ళకి. గౌరవం కాదు, భయమే. పక్కూరు నుంచి వచ్చాం, లోకల్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషితో అనండి, లేకపోతే ఒక రౌడీతో అనండి, జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవటం మానవ నైజం. ఈ నైజం ప్రకారం వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ని చూశారు. చూసి వీళ్లతో మనం కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్కి వాళ్ళు కమిట్ అయి ఓట్లేశారు, గెలిపించారు. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిందో ఇమ్మీడియట్గా వాళ్ళందరూ, అంటే ఇంతకాలం 10 ఏళ్ల నుంచి అణిచిపెట్టుకున్నటువంటి ఉక్రోషం, అంటే కేసీఆర్ గారు మొదటిసారి సీఎం అయిన మరుక్షణం 2014లో సీఎం అయిన తర్వాత ఆయన సర్వే చేయించాడు, ఇంటింటి సర్వే. ఎక్కడ వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు సెటిలరా, నాన్ సెటిలరా, ఇవన్నీ, ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఎప్పుడు పుట్టారు, ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేశారు. ఆ డేటా ఏమైంది, ఆ సర్వే ఏమైంది అనే దానికి సంబంధించిన వివరాలు లేవు. కానీ సర్వే అయితే జరిగింది. సర్వే జరుగుతుండగా చాలా విమర్శలు జరిగినాయి. ఆ సర్వే ద్వారా ఒక టెన్షన్ క్రియేట్ చేయగలిగాడు ఆయన సెటిలర్ ఓట్లలో. ఆ భయంతో వాళ్ళు 2019లో కూడా బీఆర్ఎస్కి అనుకూలంగానే వ్యవహరించారు. మొన్న జరిగినటువంటి 23 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి అనుకూలంగానే వ్యవహరించారు. ఓకే. భయంతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు వచ్చిన గొడవ, పక్కూరు నుంచి వచ్చాం అనే ఉద్దేశంతో మాత్రమే అలా ఉన్నారు. ఈ అణచివేతలన్నీ మనసులో అలా పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. టైం వస్తుంది అనే ఉద్దేశంతో అదిమి పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవటం అనేది వాళ్ళకి టైం వచ్చిందని ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి ఓట్లేసిన వాళ్ళే పోట్లేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఓపెన్ అప్ అయిపోయి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ మీద
రెడిక్యూల్ చేస్తూ అపహాస్యం చేస్తూ రాస్తున్నారు, ట్రాల్ చేస్తున్నారు కేటీఆర్ని. మానవ హక్కులు ఇప్పుడు గుర్తొచ్చాయా? అసెంబ్లీలో ప్రత్యేకంగా మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్, చూసారా అని చెప్పి జోకులు వేస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను. ఈ పరిస్థితి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో, మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా నిలబడిన ఓటు అంతా కూడా అర్బన్ ఓట్ బ్యాంక్ మొత్తం టర్న్ అయింది అనేది మనకు అర్థమవుతోంది. ఎక్కడికి వెళ్తాయి ఈ ఓట్లు? కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ వెళ్తాయి. మెజారిటీ బీజేపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కంటే కూడా వీళ్ళు బీజేపీకి సన్నిహితంగా ఉండే బ్యాచ్ ఇదంతా. సో నెమ్మదిగా ఇందులో కొంత భాగం కాంగ్రెస్కి, మెజారిటీ భాగం బీజేపీకి షిఫ్ట్ అయిపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది అగమ్య గోచరం. అవును, ఈ 3 నెలల కాంగ్రెస్ పాలనలో వీళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు అమలు, అలాగే ప్రజలు ఏమి కోరుకుని వాళ్ళని గెలిపించారో ఆ కోరిక నెరవేర్చే క్రమం, ఈ క్రమం ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా అర్బన్ ఓటర్ల కంటే కూడా రూరల్ ఓటర్లు వీళ్ళని మరింత హక్కుని చేర్చుకుంటారు కాంగ్రెస్ని. ఒకవేళ కాంగ్రెస్ ఏదైనా తప్పటడుగులు వేస్తే, యాక్టివ్ అపోజిషన్గా ఎమర్జ్ అయి ఉంది ఇప్పుడు బీఆర్ఎస్. ఈ యాక్టివ్ అపోజిషన్ అంటే రోజువారీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద దాడులు జరుగుతున్నాయి. అసెంబ్లీలో చాలా హోరాహోరీ మాట్లాడుకుంటున్నారు. హరీష్ రావు గారు కరప్షన్ అనే పేరుతో చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. కరప్షన్ కాదు, కరెక్షనే. అంటే ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటల్లో జరుగుతున్నటువంటి తప్పులని ఎత్తి చూపే ప్రయత్నం ఆయన బలంగా చేస్తున్నాడు. అవును, ఆయనకి తప్పులుగా అనిపించిన విషయాలు బలంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యాక్టివ్ అపోజిషన్ రోలు ప్రతిభావంతంగా చేయగలిగితే బీఆర్ఎస్, వాళ్ళు ప్రధానంగా చీల్చగలిగేది రూరల్ ఓట్ని. రూరల్ ఓటు మీద బీఆర్ఎస్ ఏ ప్రభావం వేస్తుంది అనే దాన్ని బట్టి ఎన్ని ఎంపీలు వస్తాయనేది డిసైడ్ అయి ఉంది. వాళ్ళకి మొన్న వచ్చినటువంటి సీట్లు అంటే అర్బన్ ఓటర్ ఎంత ఇబ్బందికరంగా ఉన్నాడు అనేది, అంటే వాళ్ళు ఎంత బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించారు అనేదానికి ఎక్కడి దాకా వెళ్ళనక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏ అసెంబ్లీ స్థానంలోనూ కాంగ్రెస్ గెలవాల. ఓకే, టోటల్గా బీఆర్ఎస్ కేసారు వాళ్ళందరూ. మరి అక్కడ ఎంపీ ఈయనే. మరి ఈయన మీద వ్యతిరేకత అనుకోవాలా? అది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మల్కాజ్గిరి ప్రజలు చెప్పినటువంటి తీర్పుగా భావించవచ్చు కదా దాన్ని. కాబట్టి అర్బన్ ఓటరు చాలా బలంగా బీఆర్ఎస్ని కోరుకున్నాడు మొన్న జరిగినటువంటి 23 ఎన్నికల్లో. కానీ వాళ్ళందరూ వ్యతిరేకం అయ్యారు ఇప్పుడు. సో ఈ బేస్ పోయింది. కొద్దో గొప్ప అక్కడ గెలుచుకోగలుగుతారు. ఇప్పుడు బీజేపీ కూడా వీళ్ళ మీదే కన్నేసింది. ఎవరైతే మొన్న బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేశారో ఆ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని బీఆర్ఎస్ నుంచి లాగేసుకోవడానికి బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీల మధ్య స్ప్లిట్ అయిపోతే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఎన్ని ఎంపీలు వస్తాయనేది అగమ్య గోచరమే. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో పెర్ఫార్మెన్స్ బొత్తిగా లేకపోతే బీఆర్ఎస్ని అలా ఉంచుతారు తప్ప, అంటే ఒక రకంగా ఈలోపు రకరకాల కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి సీట్లు తగ్గిపోతే బీజేపీ సంఖ్య పెరిగితాయి, బీజేపీ ప్రభావం పెరిగితాయి. కాంగ్రెస్కి ఎలాగూ రూరల్లో బేస్ ఉంది, ఇక్కడ కూడా కొంత కలిసి వస్తుంది. ఓకే, ఇక్కడ 1-2 కొడతారు, అక్కడ ఎలాగూ కొడతారు. బీజేపీ పెరిగి బీఆర్ఎస్ తగ్గితే హరీష్ రావు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాడని ప్రచారం జరుగుతుంది. హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోయి ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనే ఒక కాన్స్పిరసీ థియరీ ప్రచారంలో ఉంది. చాలా పెద్ద విషయం ఇది. సో అదొక గొడవ. ఆయన ప్రస్తుతానికి బీఆర్ఎస్ తరఫున గట్టిగా జబ్బలాడుతున్నాడు అసెంబ్లీలో. పర్టికులర్గా కేసీఆర్ గారి ప్రయాణానికి సంబంధించి ఎవరు ఏ తప్పు మాట్లాడినా ఆయన సీరియస్గా లేచి అబ్జెక్ట్ చేస్తున్నాడు. తెలంగాణ సాధనకు సంబంధించిన చరిత్రకు సంబంధించి ఎవరు రెఫరెన్సులు తప్పించినా ఆయన లేచి మాట్లాడుతున్నాడు. ఆ మేరకు ఆయన యాక్టివ్గా ఉన్నాడు. చరిత్రని కరెక్షన్ అనే పేరుతో మాట్లాడుతున్నాడు ఆయన.
ఆయన ఒకవేళ ప్లేట్ ఫిరాయిస్తే ఏంటి పరిస్థితి అనేది ఒకటి. ఇవన్నీ కూడా అంటే బీఆర్ఎస్ భవిష్యత్తు పర్టికులర్గా రేపు సమ్మర్లో జరగబోయేటువంటి, అది మార్చిలో జరుగుతుందా ఏప్రిల్లో జరుగుతుందా, ఏప్రిల్లోనే జరగాలి, కానీ ముందుకు తీసుకొస్తారేమో అని ఒక అనుమానం ఉంది. సార్, ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు తీసుకునే ఏమన్నా అవకాశం ఉందంటారా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో? లేదండి, ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టి ముందుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయనే ఒక పార్టీ పెట్టి ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. ఓకే. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి సలహాలు కాదు, తనకి తన సలహాలు ఇచ్చుకునే ప్రోగ్రాంలో ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. కాబట్టి ఆయన సలహాలు ఇంకొకటి సలహాలు అనేది కాదు. అర్బన్ ఓటర్లు చెదిరిపోయారు అనేటువంటి వాస్తవాన్ని బీఆర్ఎస్ గుర్తించి ఈ ఏరియాలో కాయకల్ప చికిత్స మొదలు పెట్టాలి. ఇప్పుడు మొదలు పెట్టగలిగితే ఏప్రిల్లో జరుగుతాయి మ్యాక్సిమం ఎన్నికలు. ముందుకు రాకపోతే మేలో రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ 3 నెలలు ఏదైనా చేసుకోగలిగితే చేసుకోవాలి. అలాగే అసెంబ్లీలో పెర్ఫార్మెన్స్ ప్రభుత్వాన్ని నిలదీయటంలో మాత్రమే కాదు, ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్నటువంటి తప్పుల్ని ప్రజలకి వివరంగా చెప్పగలిగితే, సమర్థవంతంగా అర్థం చేయించగలిగితే రూరల్ ఓట్ బ్యాంక్ నుంచి కొంత స్ప్లిట్ చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్కి. ఓకే. అది చేయనిస్తారా అనేది అనుమానమే, టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు రూరల్ ఓట్ నుంచి చీల్చే శాతం తక్కువే ఉంటుంది. ఇప్పటి వరకు అండగా నిలబడినటువంటి అర్బన్ ఓట్లు పోతున్నాయి. సో డెఫినెట్గా ఏ విధంగా చూసినా వాళ్ళకి ఎంపీలు తగ్గే ఛాన్సెస్ అయితే బలంగా కనిపిస్తున్నాయి బీఆర్ఎస్కి. బీఆర్ఎస్కి ఎంపీలు తగ్గితే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంటర్నల్గా పార్టీ పరిస్థితి ఏంటి, జంప్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అందులో నుంచి అంటే రకరకాల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానిలో టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ సొంత గోళ్లకు చేరుకునే ప్రయత్నాలు మొదలు పెడతారు ముమ్మరంగా. వీళ్ళు సొంత గోళ్లలోకి వెళ్లే ప్రయత్నాలు ఇమ్మీడియట్గా ఇప్పుడే ప్రారంభించకుండా ఉండటం కోసం కడియం శ్రీహరి లాంటి వాడితో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, 1 నెల రోజులు ఉంటుందా, 2 నెలలు ఉంటుందా, ఒక సెషన్ నడపగలరు వీళ్ళు అనే కామెంట్స్ అన్ని చేయించింది వీళ్ళని ఆపటం కోసం. రీసెంట్గా చేశారు. కానీ ఇవేవి ఆపలేవు, ఇవన్నీ ఊరికేనే ప్రయత్నం మాత్రమే. నిజంగా రిజల్ట్ అసెంబ్లీ ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్లో రిజల్ట్ తేడా వస్తే ఎవరు ఆపినా నెట్టుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. కాంగ్రెస్కి కూడా అవసరం. ఒకవేళ బీఆర్ఎస్కి వస్తే ఎంపీ సీట్లు ఎక్కువ, బీఆర్ఎస్కి వస్తే అప్పుడు సీన్ వేరేగా ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ వైపు టర్న్ తీసుకుంటుంది. టర్న్ తీసుకుని కేసీఆర్కి కొంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో పద్ధతిలో కేంద్రంలోకి, అంటే కేంద్రంలో వాళ్ళ ప్రోగ్రామ్ ఏం లేదు, సౌత్ నుంచి వచ్చేటువంటి ఎంపీల్లో మెజారిటీ ఎంపీలని తన వెనకాల నిలబెట్టుకోవాలనే వ్యూహంతో బీజేపీ ఉంది. బీఆర్ఎస్తో వాళ్ళకి లోపాయికారి ఒప్పందం ఉంది, ఇప్పటికీ ఉంది. అయితే బీఆర్ఎస్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చివరి నిమిషంలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచి సీట్లే సాధించారు తెలంగాణలో. ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే వీళ్ళు ఇంకొన్ని సీట్లు గెలవగలిగేవాళ్ళు. ఇప్పుడు కామారెడ్డిలో బీజేపీ కదా గెలిచింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉన్నాడు అక్కడ. ఒకటి ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ గెలవాల, కామారెడ్డిలో 3వ పొజిషన్లో ఉన్నాడు. ఈ 2 చాలు కదా ప్రజల మీద ఆయన ప్రభావం ఏమిటి అనేది తెలుసుకోవడానికి. రేవంత్ రెడ్డి గారి ప్రభావం ఏమిటి అనేది, ఎందుకు గెలవగలిగారు, ఎందుకు ఎక్కువ సీట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి అంటే, రూరల్లో బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళకి అనుకూలంగా పరిణమించింది అంతే. వీళ్ళ గొప్పతనం కాదు అది. కేసీఆర్ గారు చేసినటువంటి మిస్టేక్స్ వీళ్ళకి కలిసి వచ్చి ప్రభుత్వం ఫామ్ చేయగలిగారు, అంతవరకే. ఒకవేళ బీఆర్ఎస్కి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో బ్రైట్ రిజల్ట్ వస్తే వాళ్ళు అప్పుడు సీరియస్గా ప్రభుత్వాన్ని ఏం చేయాలి అనే వైపుగా పావులు కదుపుతారు. ఆ కదిపే క్రమంలో బీజేపీ వాళ్ళతో సహకరిస్తుంది. ఈ సహకరిస్తామని చెప్పి అక్కడ సహకారం తీసుకుంటారు. ఢిల్లీలో ఏది ఎటు జరిగినా ఎవరో ఒకళ్ళని బీజేపీ తమ వైపు లాగేసుకోవటం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ని ఎలాగూ వాళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్కి బీజేపీకి పోరు రేపు
పార్లమెంట్ ఎలక్షన్స్లో. సో బీఆర్ఎస్ని సేఫ్ గార్డ్ చేస్తూనే బీజేపీ ఉంటుంది. బీజేపీ పెరిగిన మాట వాస్తవం. ఈ ఓట్లు చీలినటువంటి అర్బన్ ఓట్లు చాలా వరకు బీజేపీకే వెళ్ళే అవకాశం ఉంది. కాంగ్రెస్కి కూడా వెళ్తాయి, కానీ కంపారిటివ్గా బీజేపీకే ఎక్కువ వెళ్ళే మూడ్ కనిపిస్తోంది వాళ్ళల్లో. మోడీ అనుకూలత ఉంది ఒక సెక్షన్లో. ఆ సెక్షనే అర్బన్ ఓటింగ్లో ప్రధానంగా ఉంది. అందుకని బీజేపీ చీల్చే ఓట్లే ఎక్కువ ఉంటాయి. అందుకని రేపు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించిన వ్యూహరచన పద్ధతిగా చేసుకోకపోతే బీఆర్ఎస్ ఏమాత్రం సీట్లు తగ్గినా దాన్ని నమిలి తినేయటానికి 2 జాతీయ పార్టీలు రెడీగా ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. అది పరిస్థితి. బీఆర్ఎస్ భవిష్యత్ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.